welcome to Gudivada City Cable News. Mundiga headlines. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణా జిల్లా టీడీపీ నాయకత్వం జిల్లా వ్యాప్తంగా రోడ్లపై వచ్చి ఆందోళన నిర్వహించిన టీడీపీ శ్రేణులు జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మంత్రి రవీంద్ర టీడీపీ ఎమ్మెల్యేలు. తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వ అసత్య వ్యాఖ్యలు చేసిందంటూ మాజీ ఎమ్మెల్యే జిఎన్ఆర్ ఆధ్వర్యంలో కైకలూరు వైసీపీ శ్రేణులు పరాయిచిత పూజలు. మీసాల వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగిన పూజల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణుల దాడులను ఖండించిన గుడివాడ వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వ అరాచకత్వానికి రాంబాబుపై జరిగిన దాడులే నిదర్శనమన్న నేతలు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలను ఖండించిన కైకలూరు టీడీపీ నాయకులు తీరు మారకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరిక. వైకాపా నేత అంబటి రాంబాబు బరి తెగించి ముఖ్యమంత్రి చంద్రబాబును పరుష పదజాలంతో దూషించడం హేయమైన చర్యని, అంబటిని వెంటనే శిక్షించాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను కృష్ణా జిల్లా టీడీపీ నాయకత్వం ముక్తకంఠంతో ఖండించింది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో అంబటి తీరుకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. పలుచోట్ల చర్యలు తీసుకోవాలంటూ అంబటిపై ఫిర్యాదులు చేశారు. ఎమ్మెల్యేలు వర్లకుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు అంబటి వ్యాఖ్యలపై మండిపడ్డారు. మతి భ్రమించి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఒక సభ్య సమాజం సిగ్గుపడేలాగా, ఒక బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉండి మరి ఈరోజు చంద్రబాబు గారి గురించి, అక్కడ ఉన్నటువంటి నాయకుల గురించి పరుస పదజాలంతో అతను మాట్లాడినటువంటి మాట నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉంది. బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు, ఒళ్ళు పైన తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి
చేస్తున్నటువంటి విధానం. ఇవాళ మీటింగులు పెట్టి మీరు చెప్పి ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ మీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా నోటికి ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి భాషలు మాట్లాడి ఇవాళ వాళ్ళు చేసినటువంటి పనులే ఇంకా వాళ్ళకి సిగ్గు లేదు, అసలు రోడ్డు మీద రావడానికే భయపడాల్సినటువంటి వ్యక్తులు. గతంలో చూడండి, మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఒక వ్యక్తి, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడారని చెప్పి వస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాం, ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. కానీ మీరు చేస్తున్నటువంటి, మీ నాయకులు చేస్తున్నటువంటి ప్రవర్తన, మీరు ఆ రోజున కూడా అధికారంలో ఉండి మాట్లాడిన వ్యక్తులు పదవులు ఇచ్చారు. ఇవాళ అంబటి రాంబాబు తప్పకుండా శిక్షించాల్సినటువంటి వ్యక్తి. అంబటి రాంబాబు ఒక్కడే కాదు, ఇవాళ జిల్లాకి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపై వాడిన భాషా పదజాలం సభ్య సమాజం తలదించుకునేటట్టుగా ఉంది. 24 గంటల్లోగా అంబటి రాంబాబు గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. చెవులు పట్టుకొని లెంపలు వేసుకొని గుంజీలు తీసి ఇంకెప్పుడు ఆ భాష వాడనని చెప్పాలి. లేకపోతే తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఏం చేయాలనుకుంటున్నారు? రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నా, ప్రజలు సుభిక్షంగా ఉన్నా, సుపరిపాలన జరుగుతూ ఉన్నా మీకు కడుపు మంటగా ఉంది వైకాపా శ్రేణులారా. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, ఈరోజు మీరు అధ్యక్ష పదవిలో ఉండి, పార్టీ అధ్యక్ష పదవిలో ఉండి మీరు ఇవన్నీ ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకనే ఈరోజు అచ్చోసిన ఆంబోతుల్లాగా అంబటి లాంటి ఆంబోతులు రోడ్డు మీదకి వచ్చి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నారు. అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు మీది బూత్ పార్టీ అని. మీది బూత్ పార్టీ అని, మీరు ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారని ఈరోజు ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ రకంగా రోడ్డు మీదకి వచ్చి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఆ రకంగా బూతులు మాట్లాడటం నిజంగా ప్రజలందరూ చీకొడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రిగా ఈ రాష్ట్రానికి కొన్నాళ్లు మంత్రి పదవి కూడా ఎలగబెట్టిన అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. కనీసం అవి ఉచ్చరించడానికి కూడా వీల్లేని భాష వాడిని అంబటి రాంబాబుని తక్షణం అరెస్ట్ చేయాలి. లేదంటే ఇలా ప్రతి ఒక్కడూ మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితి. అలాగే వైసీపీ నాయకులు ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు, కానీ తెలుగు భాషను మాత్రం దారుణంగా మాట్లాడే పరిస్థితి వైసీపీ దిగజారిపోయింది. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మొన్న అన్పార్లమెంటరీగా వాడు వీడని మాట్లాడటం, ఆవు చేలు మెత్తే దూడ గట్టును మెత్తదలాగా ఇలా చేయటం చాలా బాధాకరం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాలు యాక్టివ్గా పనిచేశా. అప్పుడు కూడా నా ప్రత్యర్థి చంద్రబాబు గారిని విమర్శిస్తే నేను వైసీపీలో ఉండే ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించాను. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తిట్టారు, మీ సతీమణి తిహార్ జైలుకి వెళ్తుందని చెప్పాడు, అయినా మీరు పార్టీలోకి తీసుకున్నారు, కానీ నేను రాజీ పడనని చెప్పా. నేను వైసీపీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పొన్నెత్తి మాట అనలా. కానీ ఆ రోజే నేను ముఖ్యమంత్రి గారికి, ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా దీన్ని ఖండిస్తే మీ స్థాయి, మీ హైట్ పెరుగుతుందని మీడియాలో చెప్పారు. కానీ అదే రోజు చెప్పా ఐపీసీ సెక్షన్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉంది, బూతులు మాట్లాడే వాళ్ళ మీద కొత్తగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది, లేకపోతే తెలుగు భాష ప్రమాదకర పరిస్థితుల్లోకి తెలుగు భాషని తీసుకెళ్లే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే ఒక చట్టం చేస్తే తప్ప తెలుగులో బూతులు మాట్లాడి తెలుగు భాషను ఎట్టబడితే అటు మాట్లాడి మీడియాకి సెన్సార్ ఉండదు కాబట్టి ఏది వాగితే అది వాగి లైవ్లో చెప్పేసి తర్వాత వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నామంటాం కూడా పరిపాటైపోయిన ఈ రోజుల్లో తెలుగు భాషని బూతులు మాట్లాడే దాని మీద కొత్తగా చట్టం తేవాల్సిన అవసరం ఉందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడిగా, శాసనకర్తగా తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మండిపడ్డారు. కూటమి నేతల తీరును ఖండిస్తూ కైకలూరు మీసాల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో డిఎన్ఆర్ నాయకత్వంలో వైసీపీ శ్రేణులు పాప పరిహార పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్, వైసీపీ నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు.
श्रवणाय कुर्महे सुमे कामान् कामकामाय विष्णु कामेश्वरो वै श्रवणोदधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम ददाक्षाभ्यर्महरे ओम श्री वेंकटेशाय नमः। దోషులుగా తేల్చింది బాబు పాలనలో వ్యక్తులనే మన వెంకటేశ్వర స్వామి మన పవిత్రమైన లడ్డూను పాలాభిషేకం చేసి మా మీసాల వెంకన్న బాబు వెంకటేశ్వర స్వామి అనేటువంటి కైకలూరు దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేయడానికి కూడా తరలి వెళ్తున్నాము. అక్కడ పూజా కార్యక్రమాలు చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, కల్తీ నెయ్యి అనేటువంటి కార్యక్రమాల్లో ఊహించనటువంటి పంది కొవ్వు అలాగే జంతువుల కొవ్వుతో లడ్డూను తయారు చేశారని చెప్పినటువంటి అబద్ధపు దుర్మార్గమైన మాటలు కూడా మరి రేపు భగవంతుడు మీకు శిక్ష తప్పదు. ఈరోజు కైకలూరులో మీసాల వెంకన్న అంటే అతి పవిత్రమైనటువంటి దేవాలయం. ఆయన దగ్గరికి వెళ్తే ఏది చెబితే అది జరుగుతుంది. ఈరోజు ఆయన కూడా వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూడా ఈ దుర్మార్గులైనటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని శిక్షించండి, వీళ్ళు ఆఖరికి అయ్యా మిమ్మల్ని కూడా వాడేసుకుంటున్నారు, ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు, వీళ్ళకి సరైన శిక్ష ఇవ్వకపోతే రాబో కాలంలో ప్రజలను ఎవరిని కూడా బతకనివ్వరు, అందుకనే మీ దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాం స్వామి అని తిరుపతి మరి వెంకటేశ్వర స్వామి అయినటువంటి ఇక్కడ మన మీసాల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పూజా కార్యక్రమం చేయడానికి బయలుదేరి వెళ్తున్నాము. చంద్రబాబు నాయుడు అండుకో మీ అందరూ కూడా బుద్ధి తెచ్చుకుని ఇప్పటికైనా దేవుళ్ళ మీద రాజకీయాలు చేయబాకండి, వ్యక్తుల మీద చేయండి, రాజకీయాలు వ్యక్తుల మీద చేయండి. ఎందుకంటే మామను ఎన్నుపోటు పొడిసి కుర్చీ ఎక్కినటువంటి చంద్రబాబు నాయుడికి పాపం దేవుడు ఏం మాట్లాడలే, వెంకటేశ్వర స్వామి మీద ఎన్ని అభినందనలు వేసి మనం రాజకీయం చేయొచ్చు, ఆయన మీద వంక పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఎన్నైనా ప్రజల్లో సులభం చేయొచ్చు అనుకుంటున్నారేమో. మామకు వెన్నుపోటు పొడిచి నువ్వు సీట్ ఎక్కేమో కానీ 7 పంటలు వాడైనటువంటి వెంకటేశ్వర స్వామిని మోసం చేసి ఆయన దేవాలయంలో ఉండి ఇచ్చేటువంటి లడ్డూని అపవిత్రం చేసి నువ్వు రాజకీయాలు చేసినందుకు తప్పకుండా నీకు శిక్ష వేస్తాడని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా స్వామిని మేము వేడుకుంటాం. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకుని రాజకీయాలుగా చేయండి. మా నాయకుడిని అంటారే తెల్లవారు లేచిన కాంచి ఏదో 100 సమస్యలుగా 100 రకాలుగా తిట్టండి, అది రాజకీయాలుగా మీరు ఎన్నానండి. రాజకీయంగా మీరు అందరూ కలిసి ఈ కాంగ్రెస్ తెలుగుదేశం ఇవి ఉన్న వాళ్ళందరూ కలిపి జైలుకి పంపలేదా? మీరు మీకు ఏమైనా దమ్ముంటే మళ్ళీ జైలుకి పంపండి. అంతేగాని కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారి మీద ఆ స్వామిని కూడా రాజకీయాలు చేయటం, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయటం, మానసిక వేదన గురి చేయటం అనేది ఆ దేవుడు క్షమించడు. ఈ కోట్లాది మంది భక్తులు ఈ ప్రసాదంలో జరిగినటువంటి తప్పేదో జరిగిపోయిందన్నట్టుగా మీరు ప్రచారం చేసిన దానికి కూడా ఈ భక్తులకు మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. క్రీడలు శారీరక మానసిక దృఢత్వానికి దోహదం చేస్తాయని ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్టీయు రాష్ట్ర స్థాయి అంతర్ కళాశాలలో ఖోఖో పోటీలు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. విశ్వవిద్యాలయ స్థాయిలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయు అధికారులు, ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
present a shawl to guest of honor. I request our post-secondary correspondent to present a memento. Followed by MIC Mick Mylover. Followed by MBR College of Engineering Paritala. Followed by NRET Guntur. ఈరోజు JNTU ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ ఖోఖో మెన్ అండ్ విమెన్ టోర్నమెంట్ ఏ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ గుడ్లవల్లేరు SRG ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభం అవడం చాలా సంతోషం. ఈరోజు ఖోఖోలో ఇండియా నెంబర్ 1. లాస్ట్ 2025 జనవరిలో వరల్డ్ కప్ ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఢిల్లీలో జరిగింది. ఆల్ ఓవర్ ద వరల్డ్ 27 టీమ్స్ 13-14 కంట్రీస్ నుంచి మెన్ అండ్ ఉమెన్ రెండు ఆల్ ఓవర్ ద వరల్డ్ పాల్గొంటే దాంట్లో ఫస్ట్ మెన్ అండ్ ఉమెన్ రెండు కూడా ఇండియాకి రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ వరల్డ్ కప్ ఏదైతే జరిగిందో మెన్ అండ్ ఉమెన్కి దాంట్లో ఇంటర్నేషనల్ రెఫరీగా కూడా మడకా ప్రసాద్ అని కృష్ణా జిల్లా నా సెక్రటరీగా కృష్ణా జిల్లాలో పనిచేసినటువంటి ఆయన కూడా పాల్గొని ఇంటర్నేషనల్ రెఫరీగా ఆ రోజున అక్కడ పార్టిసిపేషన్ తీసుకోవడం జరిగింది. అంటే కృష్ణా జిల్లా బై మీన్స్ ఏంటంటే కృష్ణా జిల్లా ఖోఖో అసోసియేషన్కి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో నేషనల్ లెవెల్లో అట్లాగే స్టేట్ లెవెల్లో జరిగినటువంటి అనేకమైనటువంటి మీట్స్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే ఎప్పుడు కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ రెండు కూడా కృష్ణా జిల్లాకే వస్తుంది. స్టేట్ లెవెల్లో జరిగేటటువంటి మీట్లో ప్రతి టీంలో కూడా స్టేట్ లెవెల్ సెలక్షన్స్లో ఖచ్చితంగా ఆ స్టేట్ లెవెల్ టీంలో 3 నుంచి 4 ఖచ్చితంగా కృష్ణా జిల్లా ఖోఖో అసోసియేషన్కి సంబంధించినటువంటి సభ్యులు తప్పకుండా స్టేట్ని మన ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేసేటటువంటి పరిస్థితి ప్రతిసారి ఉంటుంది. పారిపూడి మండలం భూషణంగొళ్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరమ్మ తల్లి దేవస్థానంలో మాఘ పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 40 సంవత్సరాల పూర్వం భక్తుల పెద్ద వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిరాటంకంగా కొనసాగిస్తున్నామని భక్తుల మురళీకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్ను ప్రమీళారాణి, నంద శ్రీదేవి, ఉలిసి అచలకుమారి మరియు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
శ్రీమన్నారాయణ అండి. జై వీరమాత. మా మా భూషణగోళ్ళ అమ్మవారు వీరమ్మ తల్లి నాన్నగారి దగ్గర నుంచి వంశపారపర్యంగా వస్తుంది. నాన్నగారు చేసిన వాళ్ళు చేశారు. మేము కుటుంబ సభ్యులు అందరం కలిసి అమ్మ సంబరం చేస్తున్నాం. అందరం కుటుంబ సభ్యులు అందరూనండి. నాన్నగారు అక్క చెల్లెళ్ళు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, మా కుటుంబం అంతా కూడా ఈ సంబరం చేయడానికి అందరి సహకారంతో మేము చేస్తున్నాం. అమ్మా జై వీరమాత, జై జై శ్రీమన్నారాయణ. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ నాయకులు దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు చోద్యం చూడడం దారుణమని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు పాలెటి చంటి, ఎంవి నారాయణ, అద్దెపల్లి పురుషోత్తం, సింహాద్రి రాంబాబు, బాజీ, సయ్యద్ తదితర నాయకులు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అరాచకాలను ఖండించారు. నిన్న అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు పొరపాటే. దాన్ని మేము ఎవరు సమర్థించం. ఆ ఫ్లోలో ఆయన మీద దాడి జరుగుతూ ఉంటే ఆయన మరి వాలంటరీ అన్నది కాదు, ఏ విధంగా అన్నా సరే అది పొరపాటే, తప్పే. దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది కూడా ఆయన ప్రథమ పౌరుడు. ఆయన్ను మరి ఆ విధంగా మాట్లాడడం కాదు. మాట్లాడినా మళ్ళీ రాంబాబు సాయంత్రం ప్రెస్ మీట్ లో నేను పొరపాటు మాట్లాడాను, నేను రియలైజ్ అయ్యాను, ఎందుకు మాట్లాడి బాధపడ్డానని కూడా చెప్పడం జరిగింది. దాన్ని వదిలేసి ఈ ప్రజాస్వామ్యంలో కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, మీరు అధికారంలో ఉన్నారు, ఒక వ్యక్తి మీద ఇంత దారుణంగా చేస్తారా? కేసు పెట్టచ్చు, కోర్టు పెట్టచ్చు, చట్టం ద్వారా ఏమైనా చేసే అవకాశం ఉంది. అలాంటి చేయబోగా భౌతిక దాడులు సుమారు 1500 మంది పైచులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి రాంబాబు ఇంటి మీద దాడి చేసి, ఆయన కాలు ధ్వంసం చేసి, ఇంటి మీద ధ్వంసం చేసి చంపడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆయన తుడిలో దప్పించుకున్నాడు. 4:30 గంటలకు ప్రారంభమైన ఆ యుద్ధము 11 గంటల దాకా కొనసాగుతూనే ఉంది. ఇష్టం వచ్చినట్టు మరి వాళ్ళు చేస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టు రాడ్లు, కర్రలు, గొడ్డళ్ళు, కొడవళ్ళు, బరిసెలు తెచ్చి ఆయన ఉన్న రూమ్లు కూడా పగలగొడతా ఉంటే పోలీసు వారు మరి ప్రేక్షపాత్ర వహిస్తూ ఆ చూడటానికి మేమే ఎవరికి ఫోన్ చేసినా కూడా ఎవరిని వెళ్ళవట్లా. ఇంత దుర్మార్గంగా చేస్తూ ఉంటే మా నాయకులు చాలా మంది మరి స్పీకర్ కనెక్ట్ చూశారు, ఆయన కూడా అందుబాటులో లేరు. అంటే దీనిలో అందరి సహకారంతో రాంబాబు గారిని చంపి భయభ్రాంతులు చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇన్ని జరుగుతున్నా కూడా ఒక ముఖ్యమంత్రి గారిని ఒక మాట తూలినాడు అని
మరి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేస్తాకు వచ్చిన పోలీసు వారి కళ్ళెదుటి ముందు ఎన్ని జరుగుతున్నా కూడా అంటే ఆ మాట కన్నా ఇలా ప్రాణాలు విలువ లేనివా? ఒక ముఖ్యమంత్రి గారు అయితేనే ఆయన ప్రాణానికి ఆయన గౌరవానికి విలువ. మరి సభ్య సమాజంలో ఈ రాష్ట్రంలో సామాన్యులకు కానివ్వండి, ఏ ప్రతిపక్ష నాయకులకు కానీ ప్రాణాలకు విలువ లేదా? మరి ఆవిడ గ్రంథాలయ చైర్మన్ ఎవరో ఉన్నారు పూర్తిగా తెలియదు. ఆవిడ ఒక మహిళ, వయసులో పెద్ద ఆవిడ మాట్లాడిన భాష చూస్తే ఎంత దారుణంగా ఉందో. ఆయన అంబటి రాంబాబు గారు అంటే ఒక మాట ఆయన ఉండొచ్చు, కానీ ఆవిడ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా, భార్య పిల్లల్ని అందరినీ అమ్మ మన నోటితో చెప్పలేని మాటల పౌరుషాలతో బూతులతో తిడితే మరి ఆవిడ మీద ఎలాంటి చర్య తీసుకున్నారు పోలీసు వారు? వాళ్ళ కళ్ళ ముందుంటాయి కదా. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్నించే గొంతుకు నొక్కేస్తాం అనేది వీళ్ళకి మొదటి నుంచి అలవాటు. ఆనాడు మరి తెలుగుదేశం గవర్నమెంట్లో విజయవాడలో రంగా గారు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశాడని, ఆయన పేద ప్రజల కోసం మరి ఇళ్ల కోసం నిరాహార దీక్షలో ఉంటే ఆయన్ని అంతమొందించింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? అట్లాగే కాపు ఉద్యమ నేత, మరి కాపుల సంక్షేమం కోసం, వాళ్ళ రిజర్వేషన్ల కోసం అని పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేయించి వాళ్ళ ఇంటిని ధ్వంసం చేసి ఆ లేడీస్ మీద అడ్డమైన బూతులు తిట్టించింది ఈ తెలుగుదేశం గవర్నమెంట్ కదా. అట్లాగే ఎవరైతే మరి ఈ తెలుగుదేశాన్ని వాళ్ళని ప్రశ్నిస్తారో వాళ్ళని అణిసివేత అనేది ఈ తెలుగుదేశం పుట్టుకతోనే వచ్చిన వాళ్ళ సంస్కృతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు మీద జరిగిన దాడికి నిరసనగా మా గుడివాడ శాసనసభ్యులు శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు గారి ఆదేశాలకి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న ఎంత దారుణంగా అంటే అసలు దేశం కూడా బిత్తరపోయే విధిగా నిన్న జరిగిన సబ్జెక్ట్. ఓకే, బాధ్యత గల్లా ఒక మాజీ మంత్రి అయి కూడా అలా మాట్లాడడం తప్పే, దాన్ని మేము ఎవరు కూడా సమర్థించట్లేదు, మేము కూడా ఖండిస్తున్నాము. కానీ గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మీ నాయకులు మాట్లాడిన భాష, తమరు కూడా జగన్మోహన్ రెడ్డి నీదొక పుట్కా అని అడిగారు, తన పుట్కని ఎదిగారు. అలానే బుద్ధ వెంకన్న గారు, మరికొంతమంది పేర్లు కూడా ఉన్నాయి, మేము చెప్పలేదు. అరే నా కొడక, నిండు అసెంబ్లీలో అన్లాంగ్వేజ్ అన్కండిషన్ భాషలు మాట్లాడారు. ఆ రోజు మరి మేము చేయాలనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే విధంగా చేయాలనుకుంటే ఎవరైనా మిగిలేవాళ్ళ? దయచేసి మీరు ఇలాంటి మారణహోమాన్ని ఆపండి. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా న్యాయస్థానంలో ఉంది. ఈ గొడవకంత కారణం ఏంటి? తిరుపతి దేవస్థానము లడ్డు. గతంలో మీ దగ్గర ఏ ప్రూఫ్లు లేనిదే జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని రకాలుగా బురద పోయాలో అన్ని రకాలుగా పూశారు. కానీ ఈ దేశ దేవాలయం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, కల్తీ జరగలేదు, స్వచ్ఛమైన నెయ్యితో లడ్డు తయారైందని. దానికి దేవుడిని దండం పెట్టుకొని, అయ్యా నువ్వు ఉన్నావు, న్యాయం గెలిచింది, న్యాయాన్ని గెలిపించావు, పాప పుణ్యం మీద నీకు తెలుసు అని చెప్పేసి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు నాయకులు గుడిలోకి వెళ్ళారు. వీళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించు, వంకర బుద్ధిని తీసేవని చెప్పేసి. దానికి మీరు ఎవరైతే బలంగా మాట్లాడుతున్నారో, నాడు అనగారిన వర్గాలకు ఏకతాటి మీద తీసుకొచ్చి వాళ్ళ జీవన స్థితి బాగుండాలి అని అట్టడుగు వర్గాలకు అండగా నిలిచిన రంగని పొట్ల పెట్టిన చరిత్ర నీదే. గుడివాడ రూరల్ మండలం లింగవరం పశు సంవర్ధక శాఖ వైద్యశాలలో లేగ దూడలు అందాల పోటీలు విజయవంతంగా జరిగాయి. టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు అధికారులతో కలిసి పోటీలు ప్రారంభించారు. అనంతరం విజేతలకు ఆయన బహుమతులు అందించారు. పోటీలను విజయవంతం చేసిన పాడి రైతులకు అధికారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అధికారులు, రైతు సంఘం నాయకులు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం సైడ్ ఉంటారు సార్. రైతు సోదరులకి విజ్ఞప్తి, త్వరగా రావాలండి. మన ఆఫీసర్స్ అందరూ వచ్చేసి ఉన్నారు, మన గ్రామానికి వచ్చేసి ఉన్నారు.
మీరు మన గౌరవ ఆంధ్రప్రదేశ్ సిఇఓ గారు డాక్టర్ ఎం శ్రీనివాస్ గారిని వేదికలకు కూర్చున్నాం. అలానే మన గుడివాడ నియోజకవర్గ ప్రముఖులు శ్రీ జగన్మోహన్ రావు సార్ని దయచేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ జగన్మోహన్ రావు గారిని అలానే మా సిఇఓ గారు డాక్టర్ శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. వదిలేండి వదిలేండి పక్కచ్చామా మీరు పక్కచ్చు చేయండి సార్. కొంచెం అడ్డం తప్పండి సార్, ఇటు తిప్పండి సార్, ఇటు తిప్పండి కొంచెం. మీరు అందరూ కొంచెం సైడ్గా ఉండండి సార్ ప్లీజ్. సార్ కొంచెం సైడ్ ఉండరా, డాక్టర్ గారు కొంచెం సైడ్ ఉండండి. ఒకసారి అందరూ గట్టిగా మనస్ఫూర్తిగా ఇంకా ఇట్లాంటి వాళ్ళు బాగా చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా భావిస్తూ సార్ బొకే ఇవ్వండి. అలాగే ఉంది సార్. ఒకసారి ఫోటో తీసుకుంటాం. సంవత్సరాల క్రితం ఈ పేదడలు పుట్టే శమన్ని తెచ్చి ఇక్కడ చేసి ఈ రోజున ఇంత దూడల ప్రదర్శన కూడా చేసినందుకు మనస్ఫూర్తిగా ఈ చేసిన సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందించాలన్నందున ఒక్కసారి గట్టిగా, ఎందుకంటే మేము ఎన్నైనా చెప్పొచ్చు కానీ చివరికి పనిచేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే. ఓకే, కష్టం వాళ్ళది, కష్టపడ్డారు. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు కూడా ఆయన ఇంట్రెస్ట్ కూడా నిజంగా మెచ్చుకోదగ్గది. సో మీరందరూ అనుమతితో ఏంటంటే గ్రామ పెద్దలే ఆయనకి సన్మానం చేయండి. షాలు మాత్రం నేను ఇస్తాను, షాలు బొకే. మేము లేవంలే, మీరే చేయాలి. ఇదిగా డాక్టర్ గారు కార్యక్రమం సక్సెస్ చేసినందుకే మీకు ప్రతి ఒక్కరికి ప్రాధాన్యవందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది వస్తారని అనుకోలేదు. మన పుట్టిన దూడలు మొత్తం తీసుకొచ్చారు. మీకు అందుకని మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామంలో నాకు రాష్ట్రం మొత్తం మీద 500 రూపాయలు సెవెన్ అంటే ఎవరో ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అలాంటిది మన గ్రామంలో 500 రూపాయలు సెవెన్ అంటే ముందుకు వచ్చి మరి మీరు చేర్చుకుని మాకు కావాలి సార్, మా పేదోడ కావాలని సార్ నేను చేర్చుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో 50 రూపాయల సెవెన్లకు ఎక్కువగా వెళ్ళేవాళ్ళు. కొన్నిసార్లు టార్గెట్ పూర్తి చేసుకోవడానికి 50 రూపాయల సెవెన్లే పూర్తి చేసేవాళ్ళు. కానీ 500 రూపాయలు కట్టాలంటే మరి మా జేబులో కట్టాలంటే కష్టంగా ఉండేది కదా. ఆ టైంలో కూడా 500 రూపాయల సెవెన్లో మీరు చేయించుకుని మీ యొక్క అభివృద్ధిని మీరే మొదటి మెట్టి వేసుకున్నారు. ఈ యొక్క దానికి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. ఎందుకంటే పేదోళ్ళు ఉంటే మనకి ఎంతో అభివృద్ధి చెందుతాం. నేటి లేకతోళ్ళు రేపు పాడి పశువులు అవుతాయి కాబట్టి మీకు ఎంతో ఇంకా తోడ్పాటు అవుతుంది. మీకు పాడి పరిశ్రమకి అభివృద్ధి చెందుతుంది. మన గ్రామంలో ఇప్పటికే ఈ కల్తీ పాలకు అలవాటు పడిపోయి అనారోగ్యం పాలవుతున్నారు. అలాంటి దానికి మన పాడి పరిశ్రమ ఏ విధంగా పెంచుకుంటా పోతే మనం ఇంకా మన దేశాన్ని బలోపేతంగా చేయొచ్చు. మన గ్రామంలోని రైతులు బలోపేతంగా ఉంటారు, ప్లస్ దేశం ఆర్థికంగా ముందుకు పోతుంది. ఆ విధంగా మీరు ఇంకా ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అయితే నా ఒక మనవి ఏంటంటే ఈరోజు గోవులు అంతరించిపోతున్నాయి. మీరు ఇంకా ఆవులను పెంచుకుంటే ఇంకా నేను ఉత్సాహంగా నేను మీకు చేయగలడానికి ఇంకా సంతోషిస్తాను. ఎందుకంటే పూర్వం నుంచి మన దేశంలో పూర్వం బ్రిటిష్ వారు రాకముందు నుంచి మన దేశంలో గోవు మాత్రమే మనకి మాత్రమే పూజించేవాళ్ళం. మనం గోవుని ఒక గొప్పగా చేసేవాళ్ళం అండి. ఆయుర్వేదంలో కూడా దానికి ఉన్న ప్రత్యేకత దేనికి లేదు అండి. గోవు నెయ్యి కానీ పాలు కానీ వెజ్ కానీ అన్ని విధాలుగా ఆరోగ్యానికి మంచిది. అందుకని మీరు గోవుని పెంచుకుంటే ఆ గోమయం ద్వారా మనం వ్యవసాయం చేసుకుని మీరు లాభసాటిగా ఉండాలంటే కొంత మీరు ఎరువు వేసి అమ్ముకోండి. రైతులకు కావాల్సిన ఈ గోమయం ద్వారా వ్యవసాయం చేసుకుని మీ కుటుంబాల వరకు మీరు కనీసం కుంటా చెంటాన మీ గోమయంతో వ్యవసాయం చేసుకోండి ఆర్గానిక్గా. మీరు ఆ పిల్లలకి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చామన్నది కదా ముఖ్యం. ఎంత పెడతాను సార్ సెలవు గారు సిటీ కలెక్టర్ సెలవు గారు అప్పుడు
నమస్తే అండి. మన గ్రామం లింగవరం గ్రామంలో నిన్న అనగా 31/1/2026 తారీఖున మన గ్రామంలో లేగదూడల అందాల పోటీలు, ప్రత్యేకించి త్రిప్లస్ సెమన్ దూడ అంటే అచ్చంగా పెయి దూడలు పుట్టిన మన గ్రామంలో పుట్టినవి అచ్చంగా సెమన్ను త్రిప్లస్ సెమన్ చేయడం వలన 35 దూడలు పుట్టినాయి. మనకి రాష్ట్రంలోనే ఇది మన ఫస్ట్ ప్రథమం. ఇది మనకు 30 దూడలు పట్టడం. అందుకు గాను వాటిని ఘనంగా వాళ్ళని రైతులను ఇంకా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాటికి అందాల పోటీలు, లేగదూడల అందాల పోటీలు నిర్వహించాము. ఆ అందాల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్గా 5,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇచ్చాము. అదేవిధంగా సెకండ్ ప్రైజ్గా 2,000 రూపాయలు 3,000 రూపాయలకు ప్రైజ్ ఇచ్చాము. అదేవిధంగా మూడో ప్రైజ్గా 2,000 రూపాయలు ఇచ్చాము. అలాగే ఆవు దూడల్లో కూడా మరి ఒంగోలు, పొంగనూరు కూడా వచ్చినవి. వాటిలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్గా ఇచ్చాము. ఆ విధంగా మొత్తం 47 దూడలు మన గ్రామంలో ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క లేగదూడల అందాల పోటీలకి గ్రామస్తులు ఎంతో సహకారంతో, మా యొక్క గ్రామ పెద్దల సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చాము. మాకు ఈ తోడ్పాటు చేసిన మా పెద్దలు, మాకు పాలకేంద్రం వారు మరియు మా గ్రామ పెద్దలు మరియు రైతు సోదరులు మాకు ఈ కార్యక్రమానికి నాకు ఎంతో సహాయపడ్డారు. ఈ విధంగా తోడ్పడడానికి కారణం ఏంటంటే పెయి దూడలు అచ్చంగా పెయి దూడలు పుట్టితే రైతుకి ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. భవిష్యత్తులో నేటి పాడి పశువులు, లేగదూడలే రేపు పాడి పశువులు అవుతాయి. పాడి పశువులు అయినప్పుడు మనకి రైతుకి పాడి పరిశ్రమ ద్వారా ఎంతో అభివృద్ధి చెంది ముందుకు వెళ్తానికి ఎంతో అవకాశం ఉంటుందని ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు దానికి త్రిప్లస్ సెమన్ అనేది పెట్టి, ఒకప్పుడు 500 రూపాయలు ఉండే సెమన్ని ఇది 150 రూపాయలు చేశారు. 500 రూపాయలు ఉన్నప్పుడు కూడా మన గ్రామంలో రైతులు ముందుకు వచ్చి మరి సుమారుగా 80 మంది దాకా ఈ సెమాన్ని బిర్యానీ వినియోగించడం జరిగింది. ఇక్కడ వచ్చిన మీడియా ప్రతినిధులు, రైతులు, ఇక్కడ మన డాక్టర్ గారు అందరికీ నా నమస్కారాలు. ఇలాంటి డాక్టర్ని నాకు 84 సంవత్సరాలు, ఇలాంటి డాక్టర్ని నేను ఎక్కడా చూడలేదు. ఇట్లా సర్వీస్ చేసేవాళ్ళు నేను ఇప్పుడు ఈయన ఒక్కనే చూసి నన్ను ఆశ్చర్యపోయా. ఈయన చేసిన దానికి మరి ఆశ్చర్యపోయాము. ఈసారి రాబోయే ప్రోగ్రాంకి అలానే మూడో బహుమతి శ్రీ సోరగుడి శ్యామ్ కుమార్ గారు, నెంబర్ వచ్చేసి 22. వారికి మెడల్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అన్న డిఎల్డిఏ క్యాను ఇదిగోండి. అలానే శ్రీమతి నంద్యాల రాధిక గారి ద్వారా క్యాష్ బహుమతి 2,000 రూపాయలు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. శ్రీ సోరగుడి శ్యామ్ కుమార్ గారికి 22 నెంబర్. కీర్తిశేషులు ఆకునూరి వెంకట సుబ్బమ్మ వర్ధంతి సందర్భంగా వెంకట సుబ్బమ్మ కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్కే వారియర్స్ ఆధ్వర్యంలో గుడివాడ మందపాడులో నిరాశ్రయుల వసతి గృహంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆర్కే పాల్గొని అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్కే వారియర్స్ సభ్యులు లంక రాంబాబు, కుంభమయ్యప్ప, గాది చరణ్ మరియు వెంకట సుబ్బమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అమ్మా అందరికీ నమస్కారం. ఈరోజు ఆకునూరి వెంకట సుబ్బమ్మ గారి వర్ధంతి. మరి ఆకునూరి రమణ కుమార్ గారు మరి కుమారుడు, వారి తల్లి దగ్గర 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల్లో చనిపోయారు. మరి ఆ తల్లి ఇన్ని సంవత్సరాలైనా సరే ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మరి ఏదో విధంగా ఆ తల్లి పేరు మీద 10 మందికి అన్నం పెట్టాలనే ఆలోచనతో మరి ఇంతమందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు. వారి కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అమ్మా. ఓకేనమ్మా? ఒకసారి ఓకే ఓకే. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అనుకోండి. వాళ్ళందరూ సుఖంగా ఉంటేనే మన కడుపు నిండా తినగలం. మా అన్నదాత సుఖీభవ. బయట అమ్మా. నమస్తే అమ్మా. థ్యాంక్స్ అమ్మా. అన్నదాతలు అందరూ సుఖీభవ ఉంటే అమ్మా అన్నదాత సుఖీభవ, మా అన్నదాత సుఖీభవ.
వస్తాను అయిపోయి అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడపట్న స్థానిక మందపాడు నైట్ షెల్టర్ ఆశ్రమంలో ఈరోజు మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆకునూరి వారి కుటుంబ సభ్యులు ఆకునూరి రమణ గారు. మరి ఆయన దేశానికి కాకుండా దేశంలో ఉన్నా సరే మరి మన భారతదేశంలో ఉన్న కృష్ణా జిల్లా గుడివాడపట్న మరి స్థానిక నైట్ షెల్టర్ ఆశ్రమంలో ఈ రోజు వాళ్ళ తల్లి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్న వృద్ధమాతలకి మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది. మరి అన్నదాన పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి అన్నాన్ని మనం ఎంత వెచ్చించినా ఎంత సంపాదించినా సరే గుప్పిడి మెతుకుల గురించి మన ఆరాటం మన పోరాటం. సో ఏదేమైనా సరే ఆ తల్లి చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ తల్లి పేరు మీద ఇంతమంది మన వృద్ధమాతలకి అన్నం నింపుతున్న వారి కుటుంబ సభ్యులకి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. సో అదేనా గుడివాడపట్నంలో చాలా మంది మరి పెళ్లి రోజులు చేసుకుంటారు, మరి పుట్టినరోజులు చేసుకుంటారు, వివిధ శుభ కార్యక్రమాలు ఏదైనా చేసుకుంటారు. సో మీతో పాటు మీ చుట్టాలు మీ బంధుమిత్రులతో పాటు సో వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధమాతలకు కూడా ఆ గుప్పిడి మెతుకులు అందిస్తే వారి ఆశీర్వాదంతో పాటు ఆ భగవంతుని కూడా ఆశీస్సులు ఉంటాయని నా ఆలోచన. ఏదైనా ఇంత మహత్తర కార్యక్రమం మా చేతుల మీదుగా మరి నిర్వహించిన మరి ఆకునూరు వారి కుటుంబ సభ్యులకి మరి వారి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎమ్మెల్యే కామినేనిపై అసత్య ఆరోపణలు చేస్తే కూటమి నేతలు చూస్తూ ఊరుకోరని టీడీపీ మండల అధ్యక్షుడు పెన్మత్స త్రినాథరాజు అన్నారు. కైకలూరులో కూటమి నేతలు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలి వైసీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు కామినేనిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించిన టీడీపీ నాయకులు తీరు మార్చుకోకుంటే బుద్ధి చెబుతామన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు పీజేఎస్ మాల్యాద్రి, లంక రత్నారావు, అనరాజు శ్రీనివాసరావు తదితర నాయకులు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు దూరం నాగేశ్వరరావు గారు మాట్లాడిన తీరు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని పదే పదే ఒక అనరాని మాట అనరాని పదం మాట్లాడటం మీ స్థాయికి ఏమాత్రం కూడా తగదని మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. మీ గౌరవాన్ని కాపాడుకోండి. మీ గౌరవాన్ని కాపాడుకోకపోయినట్లయితే నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఇంతకుముందు మొన్న ఎన్నికల్లో ఏం చేశారో నియోజకవర్గ ప్రజలకే కాకుండా స్టేట్ ప్రజలందరికీ కూడా తెలుసు. మరి మీరు ఏదైనా విమర్శ చేస్తే అభివృద్ధిపై చేయండి, రాజకీయంగా చేయండి. లేని విషయాల్ని వ్యక్తిగతంగా మాట్లాడటం మీకు ఏమాత్రం కూడా సవాలు కాదని మేము హెచ్చరిస్తున్నాం. అసలు మీ నాయకుడికే లేదు ఈ గౌరవ మర్యాద అనేది. మీ పార్టీలో మీకు ఎలా వస్తుంది అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. కారణం ఏంటంటే మీ నాయకుడు ఏ తీరులో ఉంటాడో అంటే ఒక ఇంటి యజమాని ఆదర్శంగా ఉంటే వారి కుటుంబం కూడా ఆదర్శంగా ఉంటుంది. కానీ మీ నాయకుడు ఏమాత్రం ఆదర్శంగా ఉన్నాడో జనాలందరికీ తెలుసు. అదే రకంగా మీరు ఉన్నారు. మీకు ఇది పద్ధతి కాదు. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. నేను 100 ఎకరాలు పేద ప్రజలకు ఇచ్చానని. ఒక కలిగిలో చూసుకుందాం, 14 ఎకరాలు ఇచ్చారు. తర్వాత ఒకరైన నాయకుల్ని వెంటబెట్టుకుని మీరు కనీసం ఆ స్థలం ప్లేస్లో నించోడానికి ఒక కింద మట్టి లేదు, నడవడానికి దారి లేదు, తాగడానికి నీరు లేదు, దీపం వెలిగించుకోవాలంటే కరెంట్ లేదు. మీరు ఏదో చేశారని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నారు. మీరు ప్రగల్భాలు పలికితే ఏదో 2-3 వెనకాల నుంచొని మా సోదరులు చెప్పినట్టు తప్పట్లు పడుతున్నారు అనుకుంటున్నారేమో, సిగ్గుపడుతున్నారు. మీరు ఏ రకమైన రుజువు చేయగలరు? చేపల దొంగ అంటున్నారు. దేనికి చేపల దొంగ? దొంగతనాలు చేసే చరిత్ర కామినేని గారు కాదు. ఎవరు ఏం చేశారో, ఎవరు ఎలా ఎదిగారో మీరే చెబుతున్నారు. మీరేం చేశారో, లోపల వ్యాపారాలు చేశారో, క్యాట్ఫిష్ వ్యాపారం, చట్టవిరుద్ధమైనటువంటి చేపల పెంపకం, తోలి ఏం చేశారో, ఎంత సంపాదించుకున్నారో సంపాదించుకోండి. మీరు ఒక చిన్న కుటుంబంలో నుంచి వచ్చారు. మీరు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. మీరు నిజాయితీ పరులైనట్టు యువతల వాళ్ళు ఏమో అన్నింటిలోని దొంగతనాలు చేసినట్టు ఇంకోటి మాట్లాడారండి. మీరు బెల్ట్ షాపుల దగ్గర 5 లక్షల రూపాయలు వసూలు చేసి కామినేని గారికి ఇస్తున్నారని చెప్పి మీరు చేసిన ఆరోపణలో ఒక్కటి నిజం ఉంటే మేము ఇక్కడ ఉన్న అందరూ రాజకీయ సన్యాసం తీసుకున్నాం. అంతేగాని మీరు అనవసరంగా ఒక పెద్ద ఆయన పట్టుకొని పదే
మీకు అవకాశం ఇచ్చామని ఆ రోజున మేము బయటకు రావడానికి కూడా మీరు అవకాశం వల్ల కొంపల్లో కూర్చోబెట్టి పోలీసులు కాపలా పెట్టారు మా ముందు. ఇవాళ మీకు స్వేచ్ఛ ఇచ్చామని ప్రెస్ మీట్లు పెట్టుకొని మీ ఇష్టమైనట్టు నోటికి వచ్చినట్టు పేరితే మాత్రం రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు కామేన్ గారి గురించి ఒకటి కాదు, కామేన్ గారి నుంచి ఎందుకు అడ్డుపోతారు మీరు? ఛత్తీస్గఢ్లో చేపల్లో ఆపేస్తే ఎవరో ఒక మధ్యవర్తిని తీసుకొచ్చి కామేన్ గారి కాళ్ళ మీద పడింది. నిజం కాదా అని అడుగుతున్నా. నిజం కాదా అది? మరి ఇటువంటి ఇన్ని లబ్ధి పొంది ఇన్ని విషయాల కోసం ఆయన దగ్గరికి వెళ్ళి ఇవాళ ఒక దళితుడిని, ఒక బీసీని పార్టీని సస్పెండ్ చేసేదాకా మీరు నిద్రపోలేదు. కేవలం మా కుటుంబ పాలన అంటే మీరు నిన్న చెప్పారు, మీ తప్పేం కాదు. నేను లేకపోతే నా కొడుకు ఉంటాడు, నా కొడుకు అయిపోయిన తర్వాత నా మనవడు వస్తాడని. మీ మనవడు కూడా మీరు ఎలా ఎదిగారో చెప్పారు. మీరు చేసిన ఎందుకు ఓడిపోయారో కూడా చెప్పడం బాగుంటుంది. మాజీ శాసనసభ్యులు దోలు నాగేశ్వరరావు గారు వారి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చాలా ఎక్కువ దూర మాటలని మాట్లాడటం జరిగింది. గతానికి మీరు తీసుకున్నట్లయితే ఆయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి. మరి కాపు సామాజిక వర్గానికి 40 సంవత్సరాల కిందటి వరకు కూడా ఎమ్మెల్యే పదవి లేదని చెప్పేసి మరి ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎక్కడ పెళ్లి జరిగినా, ఎక్కడ చావు జరిగినా, ఎక్కడ బందీ జరిగినా సరే కుటుంబం అంతా కూడా కలిసి వెళ్ళి పలకరించి దూరం నాగేశ్వర కుటుంబం అంటే జనాలతో కలిసిపోతారని చెప్పేసి అనే ప్రయత్నం చేసి రాజకీయాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటే ఆ రోజున మరి జరిగిన పరిస్థితి జగన్ గారు మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదనేది మీకే వదిలేస్తాం. అనంతరం మళ్ళీ ఎలక్షన్లోకి వచ్చారు. మీరు సచ్చి చెడి దండాలు పెట్టి దొల్లితే 9,000తో గెలవడానికి ప్రాణం మీదకి వచ్చింది. అప్పుడు మీకు అన్ని రకాలుగా అన్ని వర్గాలు కూడా సహకరించి కమ్మిలిపెట్టరావు గారు లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో మిమ్మల్ని సర్పంచ్ గా గెలిపించాడు. మళ్ళీ అదే విధంగా మరి ఎమ్మెల్యేగా గెలవడానికి పూర్తి స్థాయిలో సహకరించాడు. అలాంటి కమ్మిలిపెట్టరావు గారిని మీరు మండల ఆఫీస్ దగ్గర కొట్టారంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. నేను అంటే మీకు ఎవరైతే పనిచేశారో మీకు రేపొద్దున భవిష్యత్తులో మీకు ఎవరైతే మీకన్నా పెద్ద స్థాయిలో ఉంటారో ఎవరో కూడా ఉండకూడదనేదే మీ ఉద్దేశం. మీకు అయ్యో బాబా అంటే ఎమ్మెల్యేగా గెలిస్తే మీరు చేసిన దూర పనులు అన్ని ఇన్ని కాదు, జనాలందరూ కూడా కలిసి మీ దోల తీర్చడం జరిగింది ఓట్ల రూపంలో. సభ్య సమాజం తలదించుకునేలా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దారుణమని గుడివాడ టీడీపీ నాయకులు ఖండించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలకు చట్ట ప్రకారం శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులు పండ్రాజు సాంబయ్య, సాయన రాజేష్, సూర్య గాంధీ, మజ్జాడ నాగరాజు తదితర నాయకులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులపై దుమ్మెత్తిపోశారు. వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఆంబోతు రాంబాబు వాడు మాట్లాడిన విధానం చాలా, ఎందుకంటే చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ ఇనరాని భాష లాంటిది మాట్లాడాడు. ఎందుకంటే ఈ సభాముఖంగా నేను తెలియపరిచేది ఒకటే, రాక్షస జాతి అంటే గతంలో మనకి చరిత్ర చెప్తూ ఉండేది. రాక్షసులు ఇట్లా ఉంటారు, ఆడవాళ్ళ మీద ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు, సమాజం మీద ఎలా ప్రవర్తిస్తూ ఉంటారని. కానీ ఈ వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ చూస్తుంటే రాక్షస జాతి కలియుగంలో ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఎందుకంటే అప్పుడైతే మనం చూడలేకపోయాం, కానీ ఇప్పుడు ఏమైనా చూస్తే రాక్షసులు ఎట్లా ఉంటారో మనం ఊహించుకోగలం. ఎందుకంటే అది పార్టీలు చాలా చూసాం, ఊహ తెలిసిన కాడి నుంచి, రాజకీయ అనుభవం వచ్చిన కాడి నుంచి. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే బీజేపీ పార్టీ కానీ, లేకపోతే మరికొన్ని పార్టీలు, చాలా పార్టీలు చూసాం. కానీ ఇలాంటి నీచమైన సంస్కృతి, ఇలా దుర్మార్గంగా ఇంట్లో ఆడవాళ్ళ గురించి, పిల్లల గురించి, తల్లుల గురించి మాట్లాడేటువంటి సంస్కృతి ఒక వైసీపీ పార్టీకి మాత్రమే దక్కింది. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి తీరు అలాంటిది, ఆయన ఎన్నుకున్న వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. ఎందుకంటే ప్రతి కులంలోంచి ఒక ఇద్దరిని ఎన్నుకున్నాడు. ప్రతి కులంలోంచి ఒక ఇద్దరిని ఎన్నుకుని ఎదవల్ని వాళ్ళని అమ్మనాభూతులు తిడతాం, లాభాషలతో మాట్లాడించడం, అలాంటి ఎదవల్ని ఏరుకుని వాళ్ళకి ఒక హత్యేసేసి ఆంబోతికి రోడ్డు మీద వదిలినట్టుగా మీడియాల ముందుకు వదులుతున్నాడు. అలాంటి సందర్భంలో మాట్లాడే భాషే మా కులంలో అయితే డైరెక్ట్గా మీకు చెప్పేది ఏంటంటే, కాపు కులంలో ఈ రాంబాబు అనే ఎదవ ఈడే కాదు, ఈ పేరు నానిగాడు, రాంబాబు, కొంతమంది ఎదవలు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే కులాలు మార్చుకుంటారు, అవసరమైతే మతాలు మార్చుకుంటారు, దేనికైనా సిద్ధంగా ఉంటారు. వీళ్ళ బతికేంటంటే జగన్మోహన్ రెడ్డి గేటు ముందు కుక్కలాగా వీళ్ళు కాపలాగా కాస్తారు. మా ఇళ్లలో కుక్కలు ఉన్నాయని చెబుతారు, కానీ వీళ్ళే ఆయన ఏం రాపుతాడని కుక్కలాగా కాపలాగా కాస్తాడు. ఇది ఒక పెద్ద ప్రణాళిక, ఇది ఒక ఆలోచన ప్రకారం ముందు ప్లాన్తో జరిగిన విషయం. ఏంటంటే ఎప్పుడైతే లడ్డూ వివాదం 2 రోజుల మట్టి జరుగుతుందో ఆ లడ్డూకు సంబంధించిన బ్యానర్ అయితే వీడికి కావాల్సిన కార్యకర్తలు ముందే కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఆ బ్యానర్ దగ్గరికి వెళ్ళి ఒక ఇష్యూ చేసి ఈ విషయాన్ని స్టేట్ ఇష్యూ చేయాలి. ఆ రాంబాబు అన్న వాళ్ళు అందరూ మర్చిపోయారు, మళ్ళీ మనం వెలుగులోకి రావాలంటే మనం ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పని ఈ ఎదవ చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే 6 మనుషులను కొంతమంది ఏర్పాటు చేసుకుని బ్యానర్ దగ్గరికి వెళ్ళి బ్యానర్ చేసే ప్రయత్నం చేశాడు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా పార్టీకి మా నాయకుడిని తిట్టాడన్న కోపంలో ఉన్న మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రియాక్ట్ అవుతారు. దాన్ని ఇష్యూ చేసి స్టేట్ ఇష్యూగా మార్చుకుని వాళ్ళు చేయాలని, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక. అయినా సరే మహిళా తల్లి అంటే మా గౌరవం, మా పార్టీ గౌరవం, మేము చాలా గౌరవంగా చూస్తాం. అలాంటి సిచ్యువేషన్లో జనం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల కాపు జాతి ఏమంటుందంటే, లోపల ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీదకి వెళ్ళి నుప్పు పెట్టారంటుంది. మీ అందరికీ తెలియని విషయం అదే. ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారా తెలిసింది ఏంటంటే, వీడు అక్కడ కూడా ప్లాన్ చేశాడు, స్కెచ్ చేసి అక్కడ కూడా వీడి మనుషులు, వైసీపీ మనుషులు ముందే అక్కడ ఏర్పాటు చేసుకుని ఇలా వస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత వీళ్ళు వెళ్ళి గొడవ కోసమని వెళ్తే వాళ్ళ మనుషుల్ని పెట్టి పగలు కొట్టించుకుని పెట్రోల్ వేసుకుని అంటించుకున్న ఘనత ఒక అంబటి రాంబాబు గారికి మాత్రమే దక్కింది. సంబరాల రాంబాబు అనే పాలేరు కుక్క, ఒక పాలికాపు అయినటువంటి అంబటి రాంబాబు పిచ్చి కుక్కలాగా రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడుతూ వారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటూ మరి తిరుపతి లడ్డూ విషయంలో విచారణ కమిటీ వేసినప్పుడు ఆ తిరుపతి లడ్డు అనేది కల్తీ అని తెలియపరచడం జరిగింది. తప్పుని కప్పిపుచ్చుకుంటూ మరి ఆ లడ్డు కల్తీ విషయమై ఒక బ్యానర్ని గుంటూరులో నిర్మించడం జరిగింది. మరి ఆ బ్యానర్ని చించేయటానికి వెళ్ళినటువంటి అంబటి రాంబాబుని అడ్డుకున్నటువంటి మా కూటమి ప్రభుత్వం నాయకుల్ని దుర్భాషలాడుతూ వాళ్ళని కూడా తోసేస్తూ కొడతాకి మీదకొస్తూ వాడికి ఇష్టం వచ్చినట్లుగా గుంటూరులో నేనే పెద్ద మగోడిని, నేనే పెద్ద రాజకీయ నాయకుడిని అని ఫీల్ అవుతున్నటువంటి ఈ అంబటి రాంబాబుకి మా కూటమి ప్రభుత్వం నాయకుల తరపున, కార్యకర్తల తరపున, అట్లాగే మా వీర మహిళల తరపున, అలాగే దేవస్థాన కమిటీలందరి తరపున కూడా నేను తెలియజేస్తుంది ఏమనగా, మీరు మీ వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజన్నా పాలసీల గురించి కానీ అట్లాగే అభివృద్ధి గురించి కానీ మాట్లాడినా ఏ నాయకుడినైనా మీరు చూపించగలరా? మీరు ఎంతసేపు మీ నోటి నుంచి వచ్చే 2 మాటలు మీ మంత్రుల నుంచి కానీ మీ ముఖ్యమంత్రి నుంచి కానీ మీకు తెలిసిన 2 మాటలు చంద్రబాబు నాయుడు 420, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, ఈ 2 తప్ప మీ మంత్రులు కానీ మీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు ఏ రోజునైనా సరే మీకు ఇచ్చిన శాఖల్లో అభివృద్ధి గురించి మాట్లాడినా ఏ ఒక్క పేటీఎం కుక్కనైనా మీరు చూపించగలరా? ఖబర్దార్ చెప్తున్నా అంబటి రాంబాబు, నువ్వు కాపు అని చెప్పి విర్రవీగుతున్నావు, అలాగే వంగవీటి మోహన్ రంగా గారి వారసుండని చెప్తున్నావు. ఇదే కాపుగా నేను చెప్తున్నా, కాపు కులంలో నువ్వు చెడపుట్టిన కుక్కవి. ఎందుకంటే నీ కులానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారిని తెల్లారు లెగిస్తే జగన్మోహన్ రెడ్డి వేసే కుక్క బిస్కెట్ల కోసం నువ్వేం మాట్లాడేవాడివి? ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఇది రాష్ట్ర గౌరవానికి సంబంధించిన విషయం. కొన్ని కోట్ల భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంలోనే వీరు ఇలా వ్యవహరిస్తున్నారంటే, ఒక ఆయన పిఏ అంతకుముందు ఎవరైతే చైర్మన్గా చేశారో సుబ్బారెడ్డి చైర్మన్గా చేస్తే అతని యొక్క పిఏ అకౌంట్లను సుమారుగా 250 కోట్లు ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన ట్రాన్స్లేషన్ జరిగాయనే సిట్ అనేది నిర్ధారణ చేసింది. దీంతోపాటు అనేకమైన వాస్తవాలు జరిగాయి.
అంటే ఒకటి గమనించాలి ప్రజలు, అందరికీ తెలుసు, అంటే ఒక పిఏ అనేది చేసిన వ్యవహారం అనేది సుబ్బారెడ్డికి తెలియకుండా జరుగుతుందా? ఇంత అవినీతి చేసి కూడా ఈ రోజున కింద పడ్డా కూడా మాదే పై చెయ్యి అనే లెక్కలో చేసి ఈ రోజున ఈ యొక్క అంబటి రాంబాబు అనే వ్యక్తి అత్యంత సౌమ్యుడైనటువంటి మా పార్టీ నాయకులు, సహనానికి మారుపేరు, సహనానికి మా సహనం భూదేవి తల్లి అయితే భూదేవి తల్లితో సమానంగా మా నాయకుడు అంత ఓర్పుగా నేర్పుగా మరి ఈ రోజున ఆయన వ్యవహరిస్తున్నారు. దేనికోసం వ్యవహరిస్తున్నాడు? వాళ్ళకిలాగా మాట్లాడచ్చు, వాళ్ళకిలాగా వ్యవహరించవచ్చు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైతే పద్ధతి పాడు లేకోకుండా, విచక్షణ జ్ఞానం లేకోకుండా, సభ్యత సంస్కారం లేకోకుండా ఏ రకంగా వ్యవహరించాడో ఆ రకంగా వ్యవహరించవచ్చు. కానీ అది మా నాయకుడి యొక్క లక్షణం కాదు. ఆ రకంగా వ్యవహరిస్తే రాష్ట్ర ప్రయోజనాలు అనేది దెబ్బతింటాయి, రాష్ట్ర భవిష్యత్తు అనేది దెబ్బతింటుంది. రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క రేపొద్దున్న రాబోయే భవిష్యత్ తరాలు ఏవైతే యువత ఉంటుందో వాళ్ళ యొక్క భవిష్యత్తు దెబ్బతింటుంది. అందరం కూడా ఒకే రకమైన రాజకీయ పందా వ్యవహరిస్తే రాష్ట్రం సమూలంగా నాశనం అయిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సమూలంగా నాశనం అయితేనే నాకు ప్రయోజనం ఉంటుందనే రకంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఈ రోజున అంబటి రాంబాబు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో మా కార్యకర్తలకి కాదు, మా నాయకులకు కాదు బీపీలు పెరిగేది. యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా బీపీలకి పెరుగుతున్నాయి. సభ్య సమాజంలో సంస్కారంతో ఉన్నవారు ఎవరైనా సరే ఈ యొక్క అంబటి రాంబాబు మాట్లాడిన విషయంలోని ప్రతి ఒక్కరు కూడా ఇది నీచమైన పదజాలాలు మాట్లాడడం అనేది అది వైసీపీకి పేటెంట్ హక్కు అనేది తెలియజేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న అంబటి రాంబాబు అనే మంత్రిగా పనిచేశాడు. నాకు సిగ్గనిపిస్తుంది వాళ్ళ భాషను చూస్తే. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళ భాషను చూసి మాలాంటి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఈ పదాలు వస్తున్నాయి. నీచమైన భాష, నీచమైన సంస్కృతి ఏదైతే నిన్న వాడారో ఆ వాడిన భాషని మరి రాత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖండించకుండా అంబటి రాంబాబుపై దాడి చేశారని చెప్పి ఆ దాడిని ఖండిస్తున్నాడు. ఆ దాడి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? అంబటి రాంబాబు అనే వ్యక్తి ఒక 4 సార్లు ముఖ్యమంత్రికి చేసినటువంటి ఒక సీనియర్ నాయకులు, మరి గతంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇలా మాట్లాడుతున్నారే, మరి రేపు పొరపాటున మీలాంటి వారు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ప్రజలు ఊహించుకోండి. ఖచ్చితంగా ఇలాంటి వారిని శిక్షించేది పోలీస్ వ్యవస్థ కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ తప్పు ఎవరు చేస్తే వారి ఆస్తులను ఎలా కూలగొడతారో ఆ బుల్డోజర్ తోటి కూలగొట్టి నడి రోడ్డుపై నడిపిస్తారో ఇక్కడ కూడా ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలను వ్యతిరేకించే వారిని, ఇలాంటి బూతులు మాట్లాడేవారిని వీళ్ళ ఆస్తులను బుల్డోజర్ తోటి కూల్చేసి ఇలాంటి వారిని నడి రోడ్డుపై తీసుకొస్తేనే మరి ఇక్కడ ప్రజలకు కూడా ఒక మంచి నమ్మకం ఏర్పడుతుంది అని చెప్పి రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో గుడివాడ కోతిబొమ్మ సెంటర్లోని ప్రభావతి గార్డెన్స్ లో డాక్టర్ లలిత పిండంలేని హాస్పిటల్ సంయుక్త సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి నెల డాక్టర్ లలిత సహకారంతో వివిధ రకాల వైద్య పరీక్ష నిర్వహించి మందులు కూడా ఉచితంగా అందించడం జరుగుతుందని రోటరీ క్లబ్ అధ్యక్షుడు యలమంచిలి నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ కిరణ్ బాబు, ప్రోగ్రామ్ కన్వీనర్ డాక్టర్ సూర్యచంద్రరావు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ లింగం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. भाई ओके याकूब भाई చూడు
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణా జిల్లా టీడీపీ నాయకత్వం. జిల్లా వ్యాప్తంగా రోడ్లపై వచ్చి ఆందోళన నిర్వహించిన టీడీపీ శ్రేణులు. జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మంత్రి రవీంద్ర, టీడీపీ ఎమ్మెల్యేలు. తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వ అసత్య వ్యాఖ్యలు చేసిందంటూ మాజీ ఎమ్మెల్యే టీఎన్ఆర్ ఆధ్వర్యంలో కైకలూరు వైసీపీ శ్రేణులు పరాయిచిత పూజలు. మీసాల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగిన పూజల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణుల దాడులను ఖండించిన గుడివాడ వైసీపీ నాయకులు. కూటమి ప్రభుత్వ అరాచకత్వానికి రాంబాబుపై జరిగిన దాడులే నిదర్శనమన్న నేతలు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలను ఖండించిన కైకలూరు టీడీపీ నాయకులు. తీరు మారకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరిక. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.